హాయ్ అండి, వెల్కమ్ టు నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ లెసన్కి సంబంధించింది అనమాట. సైన్స్ లెసన్లో సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటి అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. దానికి సంబంధించిన వీడియోస్ అన్నమాట ఇవి. చూద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో అది లెసన్ యొక్క టైటిల్. తర్వాత న్యూట్రియంట్స్ ఇన్ సమ్ కామన్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏ న్యూట్రియంట్స్ కామన్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి కదా అండి, అట్లా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఈచ్ ఫుడ్ ఐటమ్ దట్ యూ ఈట్ హ్యాస్ సెవరల్ న్యూట్రియంట్స్. ప్రతి దాంట్లోనూ బోలెడన్ని న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సమ్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీ అండ్ అదర్స్ ఇన్ లెసర్ క్వాంటిటీ. అంతే కదా, కొన్నిట్లో ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, ఇంకొన్నిట్లో తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. ఏంటి న్యూట్రియంట్స్? ద ఫాలోయింగ్ విల్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ సమ్ ఫుడ్స్ దట్ యూ ఈట్ ఎవ్రీ డే. అంటే కింద మనకి న్యూట్రియంట్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, దేంట్లో తక్కువ ఉంటాయి, డైలీ మనం ఏమేమి తింటున్నాము అనేది కింద ఇచ్చారనమాట. కింద ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ సీరియల్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే వీట్, రైస్ అలాంటివి వస్తాయి. హ్యావ్ మ్యాక్సిమమ్ కార్బోహైడ్రేట్స్ అబౌట్ 70%, లెస్ ప్రోటీన్స్ అబౌట్ 10%, అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి ఉంటాయి కదండి, గోధుమలు, బియ్యము, అట్లాంటి వాటిలో ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉండి ప్రోటీన్స్ అనేవి తక్కువ మోతాదులో ఉంటాయి. రఫ్గా ఒక 70% కార్బోహైడ్రేట్స్ ఉంటే 10% మాత్రమే ప్రోటీన్స్ అనేవి ఈ సిరియల్స్లో ఉంటాయి. అండ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్, తక్కువ మోతాదులో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సిరియల్స్ ఆర్ దేర్ ఫార్ ఈటెన్ విత్ ఎవ్రీ మీల్ టు గివ్ ఎనర్జీ. సిరియల్స్ ఏం చేస్తాయి అంటే దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. యూ మస్ట్ గెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్. మనకందరికీ కూడా కార్బోహైడ్రేట్స్ నుంచినే ఎనర్జీ అనేది వస్తుంది. నెక్స్ట్, షుగర్ ఈజ్ 100% కార్బోహైడ్రేట్స్, బట్ ఈటింగ్ టూ మచ్ షుగర్ ఈజ్ నాట్ గుడ్. షుగర్ అనేది 100% కూడా కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తుంది. కాకపోతే ఏదైనా కూడా టూ మచ్గా తినకూడదు అనమాట. ఏదైనా అంతే కదండి, మెడిసిన్ ఉంటుంది. సపోజ్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చినటువంటి కోర్స్ మంది మాత్రమే తినాలి. ఒక ట్యాబ్లెట్ ఉంది, ఈ ట్యాబ్లెట్ ఇన్ని డేస్ మాత్రమే వేసుకోండి అంటే అన్ని డేస్కి కరెక్ట్గా వర్క్ అవుతుంది. లేదు అని చెప్పి మనం ఇంకా వేసుకున్నామవుతే ఏమవుతుంది, మన బాడీ ఖరాబ్ అవుతుంది. అలాగే ఏదైనా కూడా ఒక లిమిట్లో తీసుకోవాలి. ఇన్ పల్సెస్ దేర్ ఆర్ లెస్ కార్బోహైడ్రేట్స్ 60% దాన్ ఇన్ cereals బట్ మోర్ ప్రోటీన్స్. పల్సెస్లో ఏమి అంటే కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తక్కువ ఉండి ప్రోటీన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దే ఆల్సో హ్యావ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అంటే పల్సెస్లో కూడా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కాకపోతే తక్కువ క్వాంటిటీస్లో. పల్సెస్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ ఫాలో స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ఫాలో అవుతుంటారు కదా అండి. ఆ, పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తీసుకోకుండా ఈ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్, సిరియల్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పల్సెస్ వచ్చేసి కందిపప్పు, పప్పులు అనమాట. ఇవన్నీ కూడా పల్సెస్ కిందకి వస్తాయి. ధాన్యాలు ఇవి ఉంటాయి కదా, మొక్కజొన్నలు, ఓట్స్, బార్లీ, గోధుమలు, ఇవన్నీ కూడా మనకి సిరియల్స్ కిందకి వస్తాయి. ఓకే. నెక్స్ట్, ఫిష్, మీట్ అండ్ ఎగ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. దే ఆల్సో ప్రొవైడ్ యూ విత్ ఫ్యాట్స్. ఫిష్లో మీట్ అండ్ ఎగ్స్, చేపలు, మాంసము, ఎగ్స్, గుడ్లు వీటన్నీ కూడా మెయిన్ సోర్స్ ప్రోటీన్ అనమాట. ప్రోటీన్కి సోర్స్ ఏది, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏది అంటే మనం వీటిని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఫిష్, మీట్, ఎగ్స్. దాంతోపాటు దానికి ప్రోటీన్స్తో పాటు కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట ఈ ఫిష్, మీట్, ఎగ్స్లో. నెక్స్ట్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ రిచ్ ఇన్ ద మినరల్ calcium,
విచ్ ఈస్ గుడ్ ఫర్ బోన్స్ అండ్ టీత్. దే ఆల్సో ప్రొవైడ్ యూ విటమిన్స్. ఇంకా పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు, పాల ప్రోడక్ట్స్ అంటే ఏవి వస్తాయంటే పెరుగు, వెన్న, నెయ్యి, ఇలాంటివి అనమాట. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే వీటన్నింటిలోనూ ఏముంటుంది అంటే మినరల్, కాల్షియం వచ్చేసి మినరల్. కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం వల్ల మనకి ఏం యూస్ అవుతుంది అంటే మన బోన్స్ ఇంకా టీత్ బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మినరల్ కాల్షియం అనేది యూజ్ అవుతుంది. దే ఆల్సో ప్రొవైడ్ యూ విటమిన్స్. దాంట్లో విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్, క్యారెట్స్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ ఏ విచ్ ఈస్ గుడ్ ఫర్ ది ఐస్. క్యారెట్స్ డైలీ తినడం వల్ల కళ్ళకి మంచిది. క్యారెట్స్లో ఏ విటమిన్ ఉంటుంది అంటే ఏ విటమిన్ ఉంటుంది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. క్యారెట్స్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ ఏ. నెక్స్ట్, స్పినాచ్ అండ్ క్యాబేజ్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. స్పినాచ్లోను క్యాబేజ్లోను, స్పినాచ్ అంటే అండి ఇదండి పాలకూర, క్యాబేజ్ అంటే తెలుసు కదా గోబీ, లేదంటే దాన్ని కోసుగడ్డ అని కూడా అంటాం అనమాట మా అనంతపూర్ సైడు. దాంట్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దే ఆల్సో ప్రొవైడ్ యూ విత్ రఫ్ ఏజెస్. ఇవి ఏం చేస్తాయి అంటే పీచు పదార్థం అనేది ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్ అనమాట. అది మనకి ఈ స్పినాచ్, క్యాబేజ్ దానిలో ఉంటుంది. దానివల్ల మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రఫ్ ఏజెస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మోషన్ అనేది ఫ్రీగా రావడానికి, డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా ఫ్రీగా రావడానికి ఈ రఫ్ ఏజెస్ ఉండే ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్, clarified butter and oils are 100% fats. They must be included in your diet but in limited amounts. నెయ్యి కానీ, వెన్న కానీ, ఆయిల్స్ కానీ ఏవైనా సరే 100% దాంట్లో ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఎలాంటి మోతాదు తీసుకోవాలి? తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఏదైనా సరే తక్కువగానే తీసుకోవాలి. లిమిటెడ్గా ఉంటేనే అన్నిటికీ మంచిది. కాకపోతే కంపల్సరీ డైట్లో అయితే ఉండాలి, కానీ లిమిటెడ్గా ఉండాలి. ఫిష్లో మీట్, ఎగ్స్, మిల్క్ అండ్ డ్రై ప్రోడక్ట్స్, క్యారెట్స్, పాలకూర అంటుందండి. ఇది మనం చెప్పుకున్నాం కదా క్యాబేజ్ అని. తర్వాత నెయ్యి, ఇంకా బటరు, ఆయిల్స్, ఇవన్నీ కూడా మనకి మంచి న్యూట్రియన్స్ అనమాట. నెక్స్ట్, ఫుడ్స్ క్యాన్ బీ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. ఫుడ్ని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట. ఏ విధంగా డివైడ్ చేశారు? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్, ప్రొటెక్టివ్ ఫ్రూట్స్. ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటే మన బాడీకి ఇమీడియట్గా ఎనర్జీని ఇచ్చేటటువంటి, శక్తిని ఇచ్చేటువంటి ఫుడ్స్. నెక్స్ట్, బాడీ బిల్డింగ్ అంటే ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు హైట్ పెరగాలి, బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కరెక్ట్గా బాడీ ఉండాలి. అలాంటివి మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని ఫుడ్స్ అనేటివి ఉంటాయి. తర్వాత ప్రొటెక్టివ్ ఫుడ్స్ తెలిసిందే కదా అండి, మనకి ఏవైనా డిసీజెస్ రాకుండా కొన్ని ఫుడ్స్ అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అవి ఏంటి చూద్దాం. ఫుడ్స్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ ప్రొవైడ్ ఎనర్జీ టు ది బాడీ ఆర్ నోన్ యాజ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ మనకి తొందరగా ఎనర్జీ అనేవి ఇస్తాయి. ఓకే, ఏ ఫుడ్ అయితే తొందరగా మనకి ఎనర్జీ ఇస్తుందో అవి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. ఫాస్టెస్ట్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఫాస్టెస్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏది అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. నెక్స్ట్, ఫుడ్స్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ హెల్ప్ అవర్ బాడీ టు గ్రో అండ్ ఆర్ నోన్ యాజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఇంకా ఏవి మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కిందకి వస్తాయి అంటే ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కిందకి వస్తాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీని బాగా గ్రో చేస్తాయి. నెక్స్ట్, ఫుడ్స్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. దే ప్రొటెక్ట్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. చెప్పాను కదా అండి, ఏ ప్రొటెక్టివ్ ఫుడ్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే విటమిన్స్, మినరల్స్ అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ కిందకి వస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే మన బాడీని డిసీజెస్ నుంచి సేవ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది చూడండి, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. తర్వాత బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ప్రోటీన్స్,
నెక్స్ట్ ప్రొడక్టివ్ ఫుడ్స్ అంటే ఇవన్నీ వచ్చే ఇవి ఇమేజ్ ఎందుకు పెట్టాను అంటే ఏ విటమిన్ సి విటమిన్ ఇలా ఉన్నాయి కదా, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, సో అండ్ సో. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ.